దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాం. రమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారి కనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. అపోస్తులుడైన పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఈ ఉత్తరములో ఆయన ప్రేమను గూర్చి అనేక విషయాలు బోధించారు. అవును ప్రియులారా, సర్వ మానవ జాతిని ప్రేమించేవాడు ఒకే ఒక్కడు ఆయనే దేవదేవుడని ప్రకటించారు. ఆయనను ప్రేమించి ఆయన సన్నిధానములో జీవిస్తే సమస్తము కూడా సమకూడి జరుగుతాయి. ఏ విషయములైన అపజయం అనేది ఉండదు. ఒకవేళ కష్టాలు గుండా ప్రయాణం చేసినా దేవుడు వారిని ఆదుకుంటాడు, జయమునిస్తారు. ఆయన సంకల్పములో ఉన్న ప్రతిదీ కూడా అనుగ్రహించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలాగనని మేలుకరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నారు. దేవుని ప్రేమించటం నేర్చుకోవాలి. ఆయన ఎలా ప్రేమించాలి? చాలామంది దేవుని ఎలా ప్రేమించాలంటారు. ప్రియులారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఆయన ప్రేమించటము మనము నేర్చుకుంటే మనలో ఆయన ప్రేమ ప్రజలకు కనపడుతుంది, కార్యాలు కనబడతాయి, సాక్ష్యముగా ఉంటాము. ఆయన అందరినీ ప్రేమించాడు, ఆయన ఎవరిని ద్వేషించలేదు. మరి మనం ప్రేమించగలుగుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారు, ప్రేమించే మనసు ఉంటేనే కార్యాలు మనం చూడగలుగుతాం. దావీదు గారు దేవుని ప్రేమించడం నేర్చుకున్నాడు. ఆయన హృదయానుసారుడిగా అయిపోయాడు. దేవుడు హృదయములో ఏదైతే తలస్తున్నాడో దావీదు గారు ఆ రాజ్యములు చేస్తూ ఉండేవాడు. అటువంటి జీవితం దావీదు గారు కలిగి ఉన్నారు కనుక దేవుని ప్రేమ ఆయన యందు ఉన్నతముగా జరిగింది. గొర్రెల దొడ్డులో నుండి ఇశ్రాయేలు దేశానికి రాజుగా దేవుడు మార్చారు. కారణం దేవుని ప్రేమ. దేవుడంటే ప్రాణం ఆయనకి. ప్రియులారా, నా జీవితంలో దేవుని ప్రేమించగలుగుతున్నామా? మొదటి యోహాను పత్రికలో ఉంటుంది, దేవుని ప్రేమిస్తానని చెప్పి ఈ లోకములో ఉన్నవారు అబద్ధికులు సహోదరుని ప్రేమించలేకపోతే అని రాసింది. గనుక దేవుని ప్రేమించటం నేర్చుకోండి. ఈ లోకములో ఉన్నవి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, వీటిని ప్రేమిస్తే దేవుని ప్రేమను మనం ఎరిగి ఉండలేము. పేతురు గారిని దేవుడు ముమ్మారు అడిగినప్పుడు, నేను ప్రేమిస్తున్నాను నీకే తెలుసు ఆయన అన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన ఆశీర్వదించాడు. తన భవిష్యత్తును గురించి మాట్లాడాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితులున్నా ఆయన ప్రేమను కోల్పోవద్దు. ఆయన కొరకు బ్రతకండి. ప్రేమలో డంబం ఉండదండి. ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. అంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఆ ప్రేమ గల దేవుని పాదాలు పట్టుకుంటే ఇటువంటి పరిస్థితులైన మార్చి సమాధానం నెమ్మదినిస్తారు. అటువంటి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు దయచేయను గాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. నీ ప్రేమ గొప్పది నాయన. నీలాగా ఈ లోకములు ఎవరు మమ్మల్ని ప్రేమించలేరు. మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీ ప్రేమ కొరకై వందనాలు. ఇంకా నీ కొరకు నమ్మకంగా బ్రతుకువారిగా నీ సన్నిధానములో మీ ప్రేమను పొందుకొని జీవించు భాగ్యం అందరికీ దయచేయండి. ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.